రైట్. ఇక తెలంగాణలో జనసేన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పేశారు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం దగ్గరే, అంటే ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం June 2 ఒక సభకు కూడా ప్లాన్ చేశారు గచ్చిబౌలిలో. కానీ దానికి సభకు అనుమతి ఇవ్వలేదు వివిధ కారణాలతో. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు, చాలా కరాఖండిగా చెప్పారు, వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, మేము పోటీ చేస్తాము, ఎవరి అయ్యా జాగీరు కాదు అని చెప్పేసి. ఆ తర్వాత వైల్డ్ రియాక్షన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ చూసాం. తర్వాత బీఆర్ఎస్ కూడా ఆచితూచి స్పందించింది, బీజేపీ అయితే సపోర్ట్ చేసిన పరిస్థితి. కవిత విషయానికి వస్తే, కవిత చాలా అంటే దేశద్రోహం కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ మీద. ఎందుకు అంటే తెలంగాణ విభజన తీరు నచ్చలేదు, తెలంగాణ ఏర్పాటును మేము వ్యతిరేకించలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కవిత ఏమంటూ ఉన్నారంటే, తెలంగాణ వాదుల్ని మీరు ఉగ్రవాదులతో పోల్చారు, వేర్పాటువాదులతో పోల్చారు, కాబట్టి దేశద్రోహం కేసు పెట్టండి పవన్ కళ్యాణ్ మీద అని చెప్పేసి. దేశద్రోహం రాష్ట్ర విభజన అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయం. కేంద్రం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఈ భౌగోళికంగా ఈ పరిస్థితులు అన్నారు. ఆ కమిషన్ దాన్ని విడగొట్టిందంటే ఒక రకంగా ఇక్కడ రెవెన్యూ ఎక్కువ శాతం ఉంది కానీ ఆంధ్రాలో చాలా తక్కువే. వీళ్ళు నిజంగా గర్వపడాలి. వీళ్ళకి రెడీమేడ్ షర్ట్ లాగా ఒకటి రెడీ చేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు అందరూ. వీళ్ళు ఆ షర్ట్ వేసుకుంటున్నారు, బోళ్ళంత ఆదాయం జేబులో పెట్టుకుంటున్నారు. ఇది మెయిన్ అండి. ఇది ఆయన ఏమీ పవన్ కళ్యాణ్ గారు ఏమీ వేర్పాటువాదులు దేశద్రోహులు అని ఏమీ అనలేదు కానీ విభజించిన తీరుని క్వశ్చన్ చేశారు. విభజించిన తీరు కవిత పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మైలేజ్ కండి, మైలేజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, బయటకు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు అలా ఎలా అంటే నా మీద 10 ఛానల్స్ వస్తాయి. ఇప్పుడు అందులో పార్టీ అధ్యక్షురాలమే కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే మైనస్ ఉంది. టీఆర్ఎస్ అని అంటుంది, బీఆర్ఎస్ ఇక్కడ ఉంది కేసీఆర్ గారిది. చాలా మంది రూరల్లో మా ఇంటికాడ పనిచేసే వాళ్ళు కూడా అన్న టీఆర్ఎస్ కి రేపు వేస్తాం, కేసీఆర్ దే కదా పార్టీ అని అంటున్నారు అనమాట. అది క్లారిఫై చేసుకోమన్నాడు ముందు, ఇవన్నీ కాదు. లెటర్స్ క్లారిఫై దేర్ పార్టీ టీఆర్ఎస్ ఏంటి అనేది దాని మీద కూడా ఒక ఏదో నడుస్తుందండి ఎన్నికల దీంట్లో. సో నేను అనేది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, బహిరంగ సభ పెట్టుకుంటే మీకేంటి అభ్యంతరం. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనేమో పంజాబ్ వెళ్ళి పోటీ చేస్తే స్వాగతించారు. ఇప్పుడు ఇక్కడ మన ఎంఐఎం పార్టీ వెళ్ళి మహారాష్ట్రలో పోటీ చేస్తే స్వాగతించారు. మరి ఏం పార్టీ పెట్టినప్పుడు పెద్ద గొడవ లేదు. షర్మిల గారు పార్టీ పెట్టి వచ్చినప్పుడు పెద్ద గొడవలు గోళ్ళు ఇవన్నీ ధర్నాలు ఇవన్నీ చేశారు. అంటే కాగితం మీద మనోళ్ళు అయితే ఒకటి, బయట వాళ్ళు అయితే ఒకటి. ఇక్కడ తెలంగాణ వాదం అనేది ఏమి లేదండి. ఇక్కడ తెలంగాణ వాదం అంటే ఒకటే, మా షూటింగ్లో లైట్ బాయ్లు అందరూ పనిచేస్తూ తెలంగాణ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువ మంది టెక్నీషియన్లు ఉన్నారు, మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. అందరూ ఒకటే దండం పెడుతున్నారు. మళ్ళీ ఏం గొడవ చేస్తుందో, మాకు భోజనం లేకుండా పోద్ది, ఎందుకన్నా ఇవన్నీ అని వాళ్ళే అంటున్నారు. ఇంకా ఇప్పుడు మాట్లాడే మాటలు మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అంటే నాకు అర్థం కావట్లేదండి అసలు. ఇక్కడ అమ్మ మేము మీ తెలంగాణ గౌరవిస్తాం, మీ తెలంగాణలో బతికాం, మీ తెలంగాణలో భోజనం చేస్తాం, మీ నీరు తాగుతాం. అల్లూరి సీతారామరాజు సినిమా అయిపోయింది అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి, ఇది మాది అని అంటే సీతారామరాజు గారు ఎలా సమాధానం చెప్పారో అలాగా సమాధానం అయితే చెప్పట్లేదండి. కవిత అంత అగ్రెసివ్ గా పవన్ కళ్యాణ్ మీద మీ పార్టీ మీద కామెంట్స్ చేస్తూ ఉన్నా కూడా మీ పార్టీ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా ఇప్పుడు మా మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్ళాలి. ఇంకొకటి అర్థం అవ్వట్లేదండి, పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏంటి నిన్న కూడా చెప్పాడు ఆయన, తెలంగాణకి సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా మేము అనౌన్స్ చేస్తాం, తెలంగాణ నాయకులనే మేము ఇక్కడ కార్పొరేటర్లుగా. తెలంగాణ పోటెత్తిన జనం అండి. అసలు ఆ జనంలో లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావటం కూడా చాలా కష్టమైంది. ఇప్పుడే ఇలా ఉందంటే పార్టీ ఆఫీస్ పెట్టంగానే రేపు ఆయన తిరిగిందంటే ఇక్కడ జనసేన నాయకులు వస్తారు, వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు అక్కడ తమిళనాడులో అన్నా డిఎంకే మధ్యలో విజయ్ వచ్చాడు, ఇక్కడ కూడా అదే బాటలో జరుగుద్ది. మాకు గౌరవప్రదమైన సంఖ్యను గెలుచుకుంటుంది జనసేన తెలంగాణ. రైట్. ఇక